చాలా వరకు జాతకాలు కావచ్చు, పూజలు కావచ్చు చాలా చేయిస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకి రేఖలు ఎలా ఉండాలి? ఒక గొప్ప ఆర్టిస్ట్ అవ్వాలి అనుకుంటే ఎటువంటి రేఖలు ఉంటే బెటర్ అంటారు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం. ఇంకా ఆర్టిస్ట్ అంటే ఇప్పుడు మన చేయి ఇలా చూసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఈ వేలు మన ఏళ్ళు ఇలా చూసుకుంటే రౌండ్గా ఉంటాయి. రౌండ్గా కాకుండా ఫ్లాట్గా ఉండాలి. అంటే ఇట్లా ఇక్కడ నేను కట్ చేశాను అంటే మనకు ఏది ఈ బ్లేడ్ తోటి కత్తిరిస్తే పైన కట్ అయిపోయి ఉండి చతురస్రాకారం ఎట్లుంటుందో ఆ విధంగా ఏళ్ళు కంపల్సరీ ఉండాలి. చూపుడు వేలు మటుకు హైట్ ఎక్కువ ఉండాలి. ఈ 5 ఏళ్ళ చూపుడు వేలు పెద్దగా ఉండాలి, మిగతా వేలు ఇట్లా చతురస్రాకారం ఉండాలి. అలానే వీళ్ళకు భాగ్యరేఖ అనేది పెద్దగా ఉండాలి. అంటే కంకణ రేఖల నుంచి శని స్థానం వరకు భాగ్యరేఖ రావాలి. అలానే ఈ రవిరేఖ కింద కూడా ఉబ్బెత్తు స్థానం ఉండాలి వాళ్ళ చేతిలో. అలానే ఇక్కడ ఒక చక్రం ఉండాలి. చిట్కనే వేలు ఉంగరం వేలు మధ్యన అంటే బుధస్థానము రవిస్థానము మధ్యలో ఒక చక్రం ఉండాలి. అలానే వాళ్ళకు ఉండే ఏళ్ళు చూసుకుంటే ఈ అందరికి కూడా కొన్ని ఏళ్ళు మాత్రమే, ఈ రెండో కనుపు మాత్రమే డబల్ కనుపులు ఉంటాయి. అలా కాకుండా వీళ్ళకు అన్ని వేలకు డబల్ కనుపులు అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఇది అంటే ఈ కనుపులు అనేటివి కంపల్సరీ ఉండాలి. పైన ఉండే ఏళ్ళు మటుకు అంటే గోల్డ్ పెరిగే స్థానంలో చతురస్రాకారం ఉండాలి. అలా ఉన్న వ్యక్తి ఆర్టిస్ట్ కాగలుగుతాడు. అంటే ఆర్టిస్ట్ అంటే 2 రకాలు చెప్పుకోవచ్చు. ఇతను సినీ ఫీల్డ్ సైడ్ ఉండొచ్చు, లేకపోతే అతని యొక్క చేసే పనిలో నైపుణ్యత అంటే ఒక రకమైన నైపుణ్యత కళ బయటికి తీయడం కావచ్చు. ఇలా ఉన్న వ్యక్తులే ఈ రేపు సమాజంలో కానీ చేసే పనులలో కానీ ఈ రేఖలు ఉన్న వ్యక్తి ఆ లెవెల్కి వెళ్తాడు. ఆయన ఆర్టిస్ట్ కాగలుగుతాడు, బాగా డబ్బులు సంపాదిస్తాడు. కంపల్సరీ ఇక్కడ ఉంగరం వేలు చిట్కనే వేలు అంటే ఇక్కడ మటుకు కంపల్సరీ చక్రం ఉండాలి. అంటే మన శంకు చక్రాలు అంటామా అలాంటి చక్రం ఇక్కడ కంపల్సరీ ఉండాలి. అలా ఉన్న వ్యక్తి ఈ ఆర్టిస్ట్ కాగలుగుతాడు, తను అనుకున్న పని చేయగలుగుతాడు, హై లెవెల్ పొజిషన్ వస్తుంది. ఇప్పుడు మామూలుగా కొందరు అది కాదు, రేపు పొద్దుగాల కొందరికి చిన్నప్పటి నుంచి కూడా దాని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి రేఖలు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల చేతులు చూస్తే బయట సైడ్ పంపిస్తే వాళ్ళు ఫ్యూచర్లో లక్షలు కోట్లు సంపాదించే అంటే వాళ్ళే సొంతంగా కొన్ని అదే ఆఫీసులు పెట్టేసుకొని ఇలాంటి వాటికి చేసి వాళ్ళు బాగా డబ్బులు సంపాదించగలుగుతారు. అది ఇలా ఉన్న వ్యక్తిని ఆర్టిస్ట్ కాకుండా మనం వేరే ప్రొఫెషనల్ బీటెక్ డాక్టర్ ఇవి చదవాలని చెప్పి తోలిస్తే చదవలేకపోతారు. వాళ్ళ చేతి రేఖల ఎవరు ఏది చదివితే ఏ రేఖలు ఉండాలని నేను ఆల్రెడీ పెట్టడం జరిగింది. కాబట్టి మీరు చేతి రేఖలు చూసుకొని వారిని ఆయా రంగాల్లో తోలిస్తే మీ పిల్లలు మంచిగా ఉంటారు. ఇప్పుడు చదువుతున్న జనరేషన్కి చూసుకోవాలి, ఇది చూసుకొని వాళ్ళని దాని తగ్గట్టు చదివిస్తే బాగుంటుందని నేను ఇప్పుడు మా ఛానల్ ద్వారా మీకు చూపించడం జరుగుతుంది.